వెల్కమ్ టు హెడ్ టీవీ. మీరు చూస్తుంది మనీ టాక్ సిరీస్. మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి, మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము, అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట. సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాశారో, ఒకసారి ప్రేక్షకులకు చూపించడానికి బుక్ అనమాట. సో ఇందులో నుంచి కోట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము, దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము. సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. మణిగురు రాజశేఖర్ గారు, ఇప్పుడు ఒక కోట్ చూశానండి. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే, జీవితంలో నేడు 95% సమస్యలు సరిపడినంత డబ్బుతో చిటికలో కనబడకుండా పోతాయి అంటే దీనికి అర్థం ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, మనకి లైఫ్లో సమస్యలు అంటాను సార్. ఈ సమస్యలు అనేది మన లైఫ్లో ఒక డెఫినేషన్. ఈ సమస్యలకు డెఫినేషన్ అనేది మనకి యాక్చువల్గా సమస్యలకు డెఫినేషన్ వేరు, మనం ఏదైతే సమస్య అనుకుంటున్నామో అది వేరు. ఇక్కడ పాయింట్ ఏమైందంటే, మనకి లైఫ్లో 95% అది ఇవాళ రోజున సొసైటీలో 95% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ కనెక్టెడ్ టు మనీ. అంటే కనెక్టెడ్ టు మనీ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఐదర్ యు ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ మనీ ఆర్ యు ఆర్ హ్యావింగ్ ఓవర్ మనీ. అవసరానికి తక్కువ డబ్బన్నా ఉంది, లేదా అవసరానికి మించిన డబ్బన్నా ఉంది. ఈ రెండు ఆస్పెక్ట్స్ కూడా నీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. కమింగ్ టు దట్, ఈ రెండు ఆస్పెక్ట్స్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి. మిగిలిన 5% ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఈగో. ఈగోతో క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. నువ్వెంత అని వాడితే నేను ఏదో అంటాం, అక్కడి నుంచి ఒక ఇష్యూ క్రియేట్ అవుతుంది. సో 5% అటువంటి పర్సనల్ ఈగోతో వచ్చే ప్రాబ్లమ్స్. అదర్ 95% కూడా మీ మనీ సరిపడినంత లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. లెట్ అస్ సే ప్రాబ్లం అని మనం ఎప్పుడు అంటాం, మనం అసలు ప్రాబ్లం అనేది దేన్ని అంటామో ఎప్పుడు అంటాం చూద్దాం. లెట్ అస్ సే సమ్ ఆఫ్ యువర్ పర్సన్, అంటే ఆడియన్స్లో ఎవరైనా కానీ, జస్ట్ హైపోథెటికల్ సిచ్యువేషన్. హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ ఏదో సర్జరీ చేయాలన్నాడు, 2 lakhs అయిద్ది అన్నాడు. మీ దగ్గర 1.5 lakh ఉంది. ఓకే, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇంకా 50,000 షార్ట్, రైట్? అది ఉంటే ప్రాబ్లం ఉండదు. సరిపడేది 1.5 కాకుండా 2 lakhs కావాలి. 2 lakhs కనుక మీ దగ్గర ఉంటే ప్రాబ్లం గాన్. అవును, రైట్? అదే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎక్స్కర్షన్ లేదా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్, వాడు జనరల్గా చేతి ఖర్చుకి టీలు కాఫీలు తాగడానికి ఊరికి జస్ట్ 1000 rupees వాడికి ఇస్తే సరిపోతుంది. అదే వాడికి మీరు 5,000 10,000 ఇచ్చారనుకోండి రెగ్యులర్గా, నౌ హీ విల్ సర్చ్ వేస్ట్ ఖర్చులు అవుతాయి. వేస్ట్గా ఎలా ఖర్చు పెట్టాలి, ఇటు డ్రగ్స్ అంటాడా, లేకపోతే ఆల్కహాల్ అంటాడా, లేదా ఇంకోటి అంటాడా, పబ్బులు అంటాడా, అవి అంటాడే. సో ఇట్ హెడ్ క్రియేటెడ్ అ ప్రాబ్లమ్ నౌ. సో అవసరానికి మించిన డబ్బు అక్కడ ఇవ్వబడ్డా అది ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటాడు వీడు. తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటాడు. అదే సరిపడి ఉందనుకోండి, ఎనీ ప్రాబ్లం జస్ట్ లైక్ దిస్ ఇట్లా వ్యానిష్ అవుతుంది అనమాట. ఇట్లా వ్యానిష్ సరిపడినంత డబ్బు అంటే కరెక్ట్గా మీకు దానికి కరెక్ట్గా సరిపడినంత డబ్బు ఉండాలి. దట్ ఈస్ ద క్యాచ్ వర్డ్ ఈజ్ సరిపడినంత డబ్బు. ఏ సమస్య 90% సమస్య 95% సమస్యలు అన్నీ కూడా లైఫ్లో సరిపడినంత డబ్బు లేకపోవడం. అంటే దీంట్లో ఏంటంటే, ఈ ఓవర్గా ఉన్నదాన్ని చాలా తక్కువ కనపడుతుంది మనకి, కానీ తక్కువ ఫాల్ షార్ట్ అనే ప్రాబ్లమే మనకి లైఫ్లో ఎక్కువ కనపడుతుంది. రైట్? ఇప్పుడు ఆ అమ్మాయిని కాలేజీ చేర్చాలి, లేదా అమ్మాయి పెళ్లి చేయాలి, 10 lakhs తక్కువ పడ్డాయి. నో సీ హౌ మచ్ యూ ట్రామా, ఎంత ట్రామా వస్తుంది మనకి, ఎంత పెయిన్ వస్తుంది, ఎంత స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏమైంది, లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన అమ్మాయికి పెళ్లి చేయాలి, 10 lakhs షార్ట్ ఉంది. ఎవరిని అడిగినా కానీ టైంకి అందట్లేదు, ప్రామిస్ చేయట్లేదు, లేదా ఇవ్వట్లేదు, లేదా రీజన్స్ కెన్ బి ఎనీథింగ్, ఈజ్ నాట్ గెటింగ్ ద 10 lakhs. ఈ 10 lakhs రాకపోవడం వల్ల మనిషి చిరాకులో ఉంటాడు, స్ట్రెస్లో ఉంటాడు. ఆ టైంకి బాస్ పిలిచేది అన్నాడు అన్నాడు. రైట్? ఇట్ లెడ్ టు కెరీర్ ప్రాబ్లం. ఇంటికి అదే చిరాకు మీద ఇంటికి వెళ్ళేసరి వాళ్ళ ఆవిడ ఏదో అంది, తిట్టాడు, ఏదో చేసాడు. ఇట్ లెడ్ టు అనదర్ ప్రాబ్లం. ఈ లోపల ఫ్రెండ్ ఎవడో వచ్చి, ఏరా బాగున్నాడు, అంతేరా బాగానే ఉంటాం, మీకేంది, మీరు బాగానే ఉంటారు, సుఖంగా ఉంటారు, మేము ఇట్లుంటాం, మా సమస్యలు ఉన్నాం అని చెప్పండి, వాడితో రిలేషన్, అది ప్రాబ్లం. ఈ చిరాకు మీద బండి నడిపిస్తే వెళ్ళి ఎవడికో కొడతాడు, అది ప్రాబ్లం. అది గట్టిగా రిపుల్ ఎఫెక్ట్లో
ఈ ఒక ఇష్యూ కాస్త రిపెల్ ఎఫెక్ట్ టక 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 ఒక విత్ ఇన్ నో టైం లైఫ్ మొత్తం పెద్ద మెస్ అవుతుంది. అదే ఫస్ట్ కేసులో ఈ 10 lakhs ఉన్నాయనుకోండి, మూడు బాగుంటుంది, ప్రాబ్లం ఉండదు. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ గాన్ కదా. అవును. అసలు ఈ ప్రాబ్లమ్స్ జర్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ కాలేదు అసలు. ఒకవేళ స్టార్ట్ అయినా మనం పేర్లు మెన్షన్ చేయకుండా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఒక 6 months 1 year బ్యాక్ ఒక చాలా పెద్ద పర్సన్ యొక్క పిల్లలు రకరకాల కేసుల్లో ఇరుక్కోవడము, నేషనల్ వైడ్గా దాన్ని ఒక సెన్సేషన్ అవ్వడము. ఏమైంది? అవును. ఏమైంది? ప్రాబ్లం ఏం కాలే. ప్రాబ్లం ఇలా స్టార్ట్ అయింది, ఎనఫ్ మనీ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం లేదు అక్కడ. సో అది రైటా రాంగ్ అని నేను అడగట్లే, రైటా రాంగ్ అని నేను చెప్పట్లేదు. నేను చెప్పింది తను చేసింది రైట్ అని రాంగ్ అని నేను చెప్పట్లేదు. అలా మనకి ప్రతి చోట ఉన్నాయి. మన ఇక్కడ వి సీ డే ఇన్ అండ్ డే అవుట్ ఎవరో ఒకడు ప్రాబ్లంలో ఇరుక్కోవడము, వెన్ హీ హ్యావింగ్ సఫిషియెంట్ మనీ బయటికి రావడము, విషయాల నుంచి క్లియర్ అయిపోవడము చూస్తూనే ఉంటాం మనం. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అన్నమాట. అంటే ఎటువంటి ప్రాబ్లంనైనా నీ దగ్గర కనుక సరిపడినంత డబ్బు ఉంటే ప్రాబ్లం మాయమైపోతుంది. ప్రాబ్లం మాయమైపోతున్నాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ కోట్ మీన్స్ అనమాట. అంటే సో మనీ ఈజ్ సో ఇంపార్టెంట్. లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ రావడమే కాదు, మనీ ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. దట్స్ వాట్ ఈస్ ద క్యాచ్ పాయింట్ ఇన్ దట్ కోట్. సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు. నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోట్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్.